హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి 2024కు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ ప్రిపరేషన్లో భాగంగా 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠాలను చర్చించుకుంటున్నాము. దీనిలో భాగంగా 11వ పాఠ్యభాగం భిక్ష అనే ఈ పాఠ్యాంశాన్ని రచించింది శ్రీనాథుడు. ఈ భిక్ష అనే పాఠ్యాంశాన్ని రచించిండు. ఇక్కడ మనకొక కంద పద్యం ఇచ్చాడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. కోపాన్ని శత్రువుగా పేర్కొన్నప్పుడు మనకి సద్గుణాలు లేకపోవటము, శాంతం ఉంటే అది మనలను రక్షిస్తుంది. కోపం వస్తే అనర్థాలు కలుగుతాయి. కాబట్టి కోపం వలన మనకు నరకం అనేది తథ్యమవుతుందని ఈ పాఠ్యాంశం యొక్క సారాంశము. ఇక పాఠ్యభాగ నేపథ్యాన్ని చూసినట్టయితే వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి మనకి వేదాలు 4 ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలకు పంచమ వేదంగా మనం మహాభారతాన్ని అనుకుంటున్నాం. పంచమ వేదం మహాభారతం. 18 పురాణాలు అంటే 18 పురాణాలు రచించి బ్రహ్మజ్ఞాని అయిన వేదవ్యాసుడు, పరమ పవిత్రము పరమేశ్వరునికి ప్రీతిపాత్రం అయిన కాశీలో ఈ వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్మాధ్యాత్మిక విధులను పూర్తి గావించి శిష్యులతో కాశీనగరంలో భిక్షాటనం చేసేవారు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన భిక్షలో సగం అతిథి అభ్యాగతులకు సమర్పించి మిగిలింది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాథునికి వ్యాసుని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠ్యభాగం. ఆకలి ఎంత వారినైనా కానీ విచక్షణ కోల్పోయేలా చేస్తుందని, ఇది మంచిది కాదని తెలియజెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము. ఇక పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠ్యభాగము కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం అంటే వర్ణనా ప్రధానమైనది. ఇది శ్రీనాథ కావ్య సార్వభౌముడు రచించిన కాశీఖండము అనే సప్తమాశ్వాసంలోనిది. కాశీఖండంలోని సప్తమాశ్వాసం నుండి తీసుకోబడిందే ఈ భిక్ష అనే ఈ పాఠ్యభాగం. ఇక కవి పరిచయం చూసినట్టయితే కవి శ్రీనాథుడు 1380 నుంచి 1470 మధ్య కాలానికి చెందినవాడు. తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గల కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రుల పేర్లు మారయ్య, భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి, విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదనా పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ బిరుదుని పొందాడు. ఈ గౌడ డిండిమ భట్టు అసలు పేరు అరుణ గిరినాథ కవి. శ్రీనాథుని రచనలు చూసినట్టయితే మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర శ్రీనాథుని రచనలు. ఇవి శ్రీనాథుని రచనలు మరొకసారి చూసినట్టయితే మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర అనేవి శ్రీనాథుని యొక్క రచనలు. ఇతని చమత్కారానికి, లోకానుశీలతకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా చెప్పాడు. ఉద్దండ లీడ, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్నాడు.
ఉద్దండలీల, ఉభయవాక్ప్రౌఢి, రసాభ్యుషిత బంధం, సూక్తి వైచిత్రి అనేవి తన లక్షణాలుగా శ్రీనాథుడు చెప్పుకున్నాడు. శ్రీనాథుడు సీసపద్య రచనల్లో చాలా మేటి అని ప్రసిద్ధి. ఇక పాఠ్యభాగం యొక్క ప్రవేశిక చూసినట్టయితే ఈ పాఠ్యభాగంలో భిక్ష అనేది కేవలము అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్రమైన ఒక వ్రతం లాంటిది. శివుడు ఆది భిక్షువుగా ప్రసిద్ధి చెందినవాడు. గురువులు శిష్యులను జ్ఞానభిక్ష పెట్టేవారు. బుద్ధుడు భిక్షా ధర్మంతోనే జీవనం సాగించేవాడు. బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైన భిక్షాటనంతో విద్యార్థి జీవితం గడిపేవారు. భిక్ష పెట్టేవాళ్ళు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించి తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి పూజించి భిక్ష సమర్పించేవారు. భిక్షా ధర్మంతో చరించిన వేదవ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన అనుభవం ఏమిటో ఈ పాఠము చదివి తెలుసుకుందాం. దీంట్లో మొదటి పద్యము మనకి తేటగీతి పద్యం ఇచ్చాడు. నెట్టుకొని కాయబీరెండ పట్టపగలు తాను శిష్యులు నిల్లు దప్పకుండన్ కాశికా విప్రగృహ వాటికలన నర్చు నకిల విద్యా గురుండు భిక్షాటనంబు. అఖిల సమస్తములైన విద్యలకును గురుండు గురువు అయిన వేదవ్యాస మునీంద్రుడు తానున్ శిష్యులను తన శిష్యులను పట్టపగటి యందు బీరెండ తీక్షణమైన ఎండ నెట్టుకొని అతిశయించి కాయచుండగా కాశికా నగరములందరి విప్రగృహ బ్రాహ్మణ గృహాలకు సంబంధించిన వాటికలన్ వాడలయందు వీధులయందు ఇల్లిల్లు ప్రతి గృహాన్ని దప్పకుండన్ విడవకుండా భిక్షాటనంబు భిక్ష కొరకై సంచారించి వనర్చున్ చేస్తాడు. దీని భావం చూసినట్టయితే సమస్త విధములకు గురువైన వేదవ్యాస మునీంద్రుడు శిష్యులతో కలిసి పట్టపగలు పెరిగిన తీవ్రమైన ఎండలో కాశికా నగరంలోని బ్రాహ్మణ వీధులలో భిక్ష కోసం ఏ ఇల్లు విడిచిపెట్టకుండా ప్రతి గృహానికి తిరుగుతాడు అని దీని భావం. ఇక రెండవ తేటగీత పద్యాన్ని చూసినట్టయితే వండుచున్నారమను ఒక్క వనజనేత్ర తిరిగి రమ్మను నొక్కలేంది ఇంగెబోండి దేవకార్యంబు నేండనను దెరవయోర్తు ద్వాకవాటంబున్ దెరవదు వనితయొకతే. ఒక వనజనేత్రి, ఒక పద్మాక్షి, పద్మముల వంటి కన్నులు కలదైన వండుచున్నారు, వంట చేస్తున్నారు అన్నది. ఒక లేదిగేబోడి లేత తీగ వంటి స్త్రీ, శరీరం గల స్త్రీ తిరిగి మరల రమ్మన్నది. తెరవ స్త్రీ ఒర్తు ఒకాయ నేడు ఈరోజు దేవకార్యంబు దేవతల పూజాకార్యం ఉంది అని అన్నది. వనిత యొక్కతే ఒక ఇల్లాలు ద్వా కవాటంబు తెరవదు, ద్వారము యొక్క తలుపు సైతం తెరవలేదు అని. దీని భావం చూసినట్టయితే ఒక ఇల్లాలు వండుతున్నామన్నది, మరొక స్త్రీ మరలా రండి అన్నది, ఇంకొక ఇల్లాలు ఈరోజు దేవవ్రతం అని చెప్పింది, మరి యొక్క ఇల్లాలు అసలు ద్వారబంధం యొక్క తలుపే తెరవలేదు అని అన్నది. తర్వాత సీసపద్యంలో ముంగిట గోమయంబున గోముఖము దీర్చి కడలు నాల్గుగా మృగ్గు కర్రబెట్టి అతిథియంచో నిల్పి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబులన్ పూజ చేసి ప్రక్షాళింతమై పసిండి చట్టువమున నన్నంబు మీద నెయ్య బిగరించి ఫలపాయ సాపూప బహుపదార్థంబులతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్
బెట్టుదురు మధుకర భిక్ష భిక్షులకున్ గంకనంబులతో సూడిగములు రాయన్ గమ్రకరములన్ బ్రాహ్మణాంగనలు కాశి నన్నపూర్ణ భవాని కట్టనంగు చెలులు. ముంగిటన్ ఇంటి ముందు భాగంలో గోమయమున్ ఆవు పేడతో గోముఖమును తీర్చి అలికి కడలు అంచులు నాలుగు అయ్యేటట్లుగా మృగ్గుకర్ర పెట్టి ముగ్గు పెట్టి వచ్చిన అతిథిని అచ్చోటన్ ఆ రంగవల్లి మధ్యంలో నిలిపి అర్ఘ్యపాదములు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి పుష్పములు గంధములతో పూజ చేసి పూజించిరి. ప్రక్షాళితంపైన బాగుగా కడిగిన పసిడి చట్టవమ్ను బంగారు గరిటెతో అన్నము పైన నేతిని అభిగరించి కొంచెం వేసి ఫలపాయస అపూప బాహు పదార్థములతో పండ్లు పరమాన్నం పిండి వంటకాలు మొదలైన అనేకములైన పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్ పూజ్య భావము యొక్క నమ్మకము యొక్క తత్పర భావము యొక్క పెంపుతో కమ్ర కరములన్ ఇంపైన చేతుల యందు కంకణంబులతోన్ ముత్యాలు పగడాలు మొదలైన వానిని గుచ్చి చేతికి కట్టుకునే తోరాలతో సూడిగములు గాజులు రాయన్ ఒరిసి కొనుచుండగా కాశీనగరమందు అన్నపూర్ణ భవాని కట్టనుగు జిలులు. అన్నపూర్ణ అనే పేరు గల భవుని భార్య అయిన పార్వతీదేవి యొక్క మిక్కిలి ప్రియురాండ్రైన చెలికత్తలైన బ్రాహ్మణాంగనలు బ్రాహ్మణ స్త్రీలు భిక్షుకులను యతులకు మధుకర భిక్షన్ తేనెటీగను పోలిన భిక్షను పెట్టుదురు అంటే పెడతారు వడ్డిస్తారు అని. వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసే విధంగా దానిపై ముగ్గు పెట్టేవారు. ఆ ముగ్గు మధ్యలో వచ్చిన అతిథిని నిలబెట్టేవారు. వారికి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి పువ్వులతో గంధములతో పూజ చేసేవారు. కడిగిన బంగారు పళ్ళెంలో అన్నం పెట్టి ఆవు నేతిని అభిగరించేవారు. పండ్లు పరమాన్నం పలు రకాల పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టిపడే రీతిగా కంకణాలు గాజులు వరసుకొని ధ్వని చేస్తుండగా తమ అందమైన చేతులతో యతీశ్వరులకు మధుకర భిక్ష పెడుతుండేవారు. ఇక తర్వాత పద్యం చూసినట్టయితే ఆ పరమ పురంద్రులయందే పుణ్యాంగనయు భిక్షయీడయందే గట రేపాడి మేలుకని ఏనే పాపాత్ముని ముఖంబు నీక్షించితినో. పరమ పురంద్రులయందున్ అటువంటి ముఖ్యమైన కుటుంబినులతోనూ ఏ పుణ్యంగమయున్ ఏ పుణ్యవతియును భిక్షాన్నము ఎడదయ్యన్ పెట్టరాదాయ కఠ అకట నేను రేపాటి తెల్లవారుజామనే మేలుకొని నిద్రలేచి ఏ పాపాత్ముని ముఖమున్ ఈక్షించితినో ఎటువంటి పాపి యొక్క ముఖాన్ని చూశానో అంటూ ఈ పద్యం యొక్క భావం. అటువంటి పరమ పురంధ్రులలో ఏ యొక్క పుణ్యస్త్రీయును కూడా నాకు భిక్ష పెట్టడానికి రాలేదు. నేను ఈనాడు ఉదయం నిద్రలేచి ఎటువంటి పాపాత్ముని ముఖమును చూశానో కదా అని చెప్తున్నాడు. ఈ తేటగీతి పద్యంలో ఉపవసింతుముగా కన్నేండుడిగి మడింగి యస్తమించుచు నున్నవాండహి భానుండెల్లి పారనకైన లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరములా. ఉడిగి మడిగి నేడు మాని అడిగి యుండి ఈరోజు ఉపవసింతుముగాక ఉపవాసము చేయింతుముగాక అహిమభానుడు వేడి కిరణముల గలవాడైన సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎల్లి మునకు రేపు మనము బ్రాహ్మణ మందిరములను బ్రాహ్మణ గృహాలలో మధుకర రూపమైన భిక్ష పారణకైనా ఉపవాసం ఉండి మరునాడు చేసే భోజనానికైనా
లేదెట్లు లేకుండా ఎట్లా ఉంటుంది అంటే ఇక భిక్ష కోసం తిరిగి ఈ విధంగా మనము భిక్ష కోసము తిరిగిన తర్వాత తిరగడం కట్టిబెట్టి కడుపులో కాళ్ళు పెట్టుకొని మడిగి ఉండి ఉపవాసం చేద్దాము. సూర్యుడు అస్తమిస్తున్నాడు, రేపైనా మనకు ఈ బ్రాహ్మణ మందిరాలలో ఉపవాసం తర్వాత చేసే పారణ భోజనానికి సరిపడా భిక్ష దొరకకపోదు అని ఈ వచనంలో ఈ విధంగా అంటున్నాడు అని. ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్న కాలమున శిష్యులు దాను వేరువేరు విప్రభవన వాటికల భిక్షాటనం బొనర్పంబోయి తొలినాటి ఎట్ల ముక్కంటి మాయనే మత్స్యకంటియు వంటకంబు పెట్టుకున్న గడకటంబడి భిక్షపాత్రంబు నట్టనడు వీధిం బగులవైచి కోపావేశమునా అని కోపావేశంతో వేదవ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠములో గడిపి మరుసటి రోజు యథావిధిగా మధ్యాహ్నం సమయానికి శిష్యులను తాను వేరువేరుగా బ్రాహ్మణ వాడలలో భిక్షాటనం చేయసాగారు. కానీ అంతకు ముందు రోజులాగే విశ్వనాథుడి మాయ వల్ల ఏ ఇల్లాలు వారికి భిక్ష పెట్టలేదు. దానితో వ్యాసుడు బాధపడి కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీధిలో ముక్కలయ్యేటట్టు పగలగొట్టాడు. అంతటితో కోపావేశం దిగక తర్వాత ఈ తేటగీత పద్యంలో ఈ విధంగా అంటున్నాడు. ధనము లేకుండెదరు మూడు తరములయందు మూడు తరములంచెడుగాక మోక్షలక్ష్మి విద్యయును మూడు తరముల వెడల వలయున్ బంచజనులకుంగా శిఖా పట్టణమునా అని కాశీనివాసులకు ముదిరిన ఈ ధనం మదం దిగిపోయే వరకు వీరు 3 తరాల వరకు నిరుపేదలై ఉండాలి. 3 తరాల వరకు వీరికి ముక్తి లక్ష్మి చెడిపోవాలని, 3 తరాల వరకు వీరు చదువులేని వారు కావాలి అని వ్యాసుడు కాశీనగరాన్ని శపించడానికి సిద్ధుడయ్యాడు అని పారవశ్యుండు స్కుత్పిపాస పరవశుండై శపింపదలంపున్ అవసరమున నొక్క విప్రభవనంబు వాకిటం పార్వతి ప్రాకృత వేషంబున అని ఆకలి దప్పులతో బాధపడుతున్న వ్యాసుడిని శపించాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ భవనం ద్వారం దగ్గర పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో కనపడి వేదవ్యాసుని ఈ విధంగా మందలించింది. ఇది ఉత్పలమాల పద్యం. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసిన పెద్ద ముత్తైదువ కాశికానగర హటకపీఠ శిఖాదిరోడ జయాదిమ శక్తి సంయవమివరాయిటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాదర లీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లునన్. సకల వేదాలు, సకల పురాణాలు, సకల శాస్త్రములు నిర్దేశిస్తున్న మార్గానికి దగ్గరగా ఉన్న పెద్ద ముత్తైదవ కాశీనగరం అనే బంగారు పీఠంపై అధిరోహించిన ఆ ఆదిమశక్తి తన చేతి సంజ్ఞతో సంజ్ఞ చేసింది. ఆ సంజ్ఞలో ఆధారం కనపడింది. అప్పుడు ఆమె రత్న ఖచ్చితమైన ఆభరణాలు గల్లు గల్లుమని చప్పుడయ్యాయి. అలా గల్లు గల్లుమంటూ ఆమె ఓ మునీశ్వరా ఇటు రమ్ము అని వ్యాసుని పిలిచింది. తర్వాత ఈ శార్దూల పద్యంలో ఆఖండంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నం గడు నంగలార్చెదవు మేలే లెస్స శాంతుండవే నీ కంటెన్ మతిహీనులే కటకట నీ వారముష్టిన్ పచుల్ శాకాహారులం గధం భోజులు శిలోంచ ప్రకరముల్ తాపసుల్ అని ఈ విధంగా ఇప్పుడు గొంతు దాకా తినడానికి మాధుకర భిక్షాన్నం దొరకలేదని నువ్వు ఇంతగా చిందులు వేస్తున్నావు కదా.
ఇది నీకు మంచి పనేనా? బాగున్నది. నిజంగా నీవు శాంత స్వభావుడవే. పిడికెడు వరి గింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, వరిమల్లలో కంకులు ఏరుకొని బ్రతికేవాళ్ళు, రోళ్ల వద్ద జారిపడిన బియ్యం ఏరుకొని జీవించేవాళ్ళు అయిన మునులు నీకంటే తెలివి తక్కువవారా అని ఈ తేటగీత పద్యంలో ఈ విధంగా అంటుంది. ఓ మునీశ్వర వినవయ్య యున్నయూరున్ కన్న తల్లియు నొక రూపన్న రీతి ఎటు విశేషించి శివుని అర్ధాంగలక్ష్మి కాశీ ఇవ్వీటి మీద ఆగ్రహమునదగునే. ఓ మునీశ్వరా, పెద్ద ముత్తైదు రూపంలో ఉన్న పార్వతీదేవి వ్యాసుని ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అన్న పద్ధతి నువ్వు వినలేదా? అంతకంటే విశేషించి శివుని అర్ధాంగి లక్ష్మి అయిన ఈ కాశీనగరం మీద నీవు ఇంత కోపం చూపించడం తగునా అని మందలించింది. ఇట్టి కాశికా నగరము మీద భిక్ష లేకుండట కారణంగా నీ అంతవాడు కటకటంబడి శపియింపదలంచునే. విశేషించి ఆ కొన్నవాడును కావున నీ అవసరంబున నిన్ను హెచ్చు గుందాడుతా మము బోంటి గృహిణులకు మెచ్చుగాదు. మా ఇంటికి గొడవ రమ్ము కుడిచి కూర్చున్న పిమ్మట కొన్ని మాటలు నీతో నాడంగా నలనిన నమ్మహాసాధ్వింగని పారశరుండిట్టులనియే. ఇటువంటి కాశికానగరం మీద కేవలం భిక్ష దొరకలేదని నీలాంటి ఉత్తముడు బాధపడి శపించాలని అనుకోవచ్చా? నీవు బ్రాహ్మణుడు కాబట్టి నీవు ఏమున్నా నీకు చెల్లుతుంది. పైగా నీవు ఆకలితో ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నిన్ను ఎక్కువగా నిందించడం మా వంటి గృహిణులకు మర్యాద కాదు. మా ఇంటికి భోజనానికి రా. భోజనమైన తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడవలసి ఉన్నది అని పార్వతీదేవి వ్యాసుడితో చెప్పగా ఆ మహాసాధ్విని చూసి వ్యాసుడు ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే ఈ తేటగీతి పద్యంలో అస్తమింపంగ చేసినాండహి మహకరుండు శిష్యులేగాక యయుతంబు చిగురుమోండి వ్రతము తప్పి భుజింపంగ వలనుగాదు నేండు నిన్నటి మరునాండు నిక్కువంబో. తల్లి పల్లవగాత్రి, సూర్యుడు అస్తమించడానికి సమీపించాడు. నేను కాక నాకు ఇంకా 10,000 మంది శిష్యులున్నారు. అందరితో కలిసి భుజించే వ్రతం ఉన్న నేను నా వ్రతాన్ని విడిచిపెట్టి మీ ఇంట్లో ఒక్కడిని భుజించలేను. ఈరోజు కూడా నిన్నటి రోజుకు మరుసటి రోజే, అంటే నిన్నటిలాగే ఈరోజు కూడా ఉపవాసం నాకు తప్పదని అన్నాడు ఆ వ్యాసుడు. తర్వాత చంపకమాల పద్యంలో అనవుడు నల్ల నవ్వి కమలాసన నిట్లను లెస్సగాకయో మునివర నీవు శిష్యగణం ముంగొని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మి నెందరతిదుల్ చను చెంచిన గామధేనువు బనిగొనున్నట్లు పెట్టుదు నపారములైన యభిప్సితాన్నముల్. వేదవ్యాసుడు ఇలా చెప్పగా పద్మం వంటి ముఖం గల ఆ ముత్తైదవ చిరునవ్వు నవ్వి, మంచిదే, సరేలే, విశ్వనాథుని దయ వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువును కలిగి ఉన్న యజమానురాలు రీతిగా కోరిన పదార్థాలన్నీ నేను మీకు అనంతంగా పెట్టగలను. కాబట్టి నీ శిష్యులను తీసుకొని వెంటనే భోజనానికి రా అని అన్నది. అనినా అట్లా కాక మహాప్రసాదంబని వేదవ్యాసుడు శిష్యులను గూర్చుకొని భాగీరథికింజని యుపస్పర్శం ఆచరించి ఏతించిన అని ఆ ముత్తైదువ అట్లు చెప్పగా, సరే మహాప్రసాదమని వేదవ్యాసుడు శిష్యులను తీసుకొని గంగా నదికి వెళ్ళి స్నానం ఆచమనం పూర్తి చేసుకొని రాగా తర్వాత తేటగీతి పద్యంలో ఈ విధంగా అంటున్నాడు. గొడుగు పాగల గిలకలు గులకరింప నిందు బింబాస్య ఎదురుగా నేగుదించి ఛాత్ర సహితంబుగాన్ పరాశర తనూజు
బంతి సాగించే భుక్తిశాలాంతరమున అని ఈ విధంగా చెప్పగా, తాను ధరించిన గొడుగు పావుకోళ్ల గిలకలు మురుగుచుండగా చంద్రముఖి అయిన ఆ ముత్తైదువ వారికి ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పి శిష్య సమేతంగా వేదవ్యాస మునీంద్రుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె ఆ పంక్తికి వడ్డన సాగించింది అని ఈ పాఠ్యభాగం యొక్క తాత్పర్యాలు, భావాలు మనకు చూసుకున్నాము. ఇప్పుడు ఈ పాఠ్యభాగానికి సంబంధించిన భాషాంశాలను, ఈ పదజాలాన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి పదజాలంలో భాగంగా పర్యాయ పదాలు అనేవి ఇచ్చారు. ఇక్కడ పర్యాయ పదాలు చూసినట్టయితే ద్వా కవాటంబు దెరవదు వనిత. వనిత అనే పదానికి పర్యాయ పదాలు స్త్రీ, పురంద్రి, అంగన, పడతి, నారి అనేవి 5. వనిత అనే పదానికి స్త్రీ, పురంద్రి, అంగన, పడతి, నారి అని పర్యాయ పదాలు. ప్రక్షాళితంబైన పసిండి చట్టువము. పసిడి అంటే బంగారము, సువర్ణము, కనకము, హిరణ్యము, పైడి అనేవి పర్యాయ పదాలు. పారశరుండ్యు అంటే పారశరుండు క్షుత్పిపాస పరవశుండై శపింపందలంచెన్ అంటే పారవశుండు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతీయుడు, కృష్ణద్వైపాయనుడు. ఈ వీటి మీద నాగ్రహము తగునే. ఆగ్రహము అంటే కోపము, క్రోధము, రోషము, కినుక. అస్తమింపగ చేసినాడు ఆ హిమకరుడు. హిమకరుడు అంటే పర్యాయ పదము సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు. ఇక కింది పదాలకు అర్థాలను మనం చూసినట్టు ఈ అర్థాలు: ద్వా కవాటము అంటే ద్వారపు తలుపు, అంగన అంటే స్త్రీ, భుక్తిశాల అంటే భోజనశాల, వీక్షించు అంటే చూచు, మత్స్యకంటి అంటే చేపల వంటి కన్నులు కలది స్త్రీ. నానార్థాలు చూసినట్టయితే దీంట్లో వీడు వాడోగాని దుష్కార్యములను వీడుచున్నాడు. ఈ వాక్యంలో వీడు అనే పదానికి 3 అర్థాలలో వాడబడింది. ఒకటి, వీడు అనే దానికి నానార్థాలు చూసినట్టయితే ఇతడు, ఈ మనుష్యుడు, పట్టణము, వదులుట అనేది. రాజు ఆకాశంలో రాజును చూసి సంతోషించాడు. ఈ వాక్యంలో రాజు అనే పదం 2 అర్థాల్లో వాడబడింది. 1 క్షత్రియుడు, 2 చంద్రుడు, 3 ప్రభువు. ఇక ప్రకృతి వికృతులకు సరైన వికృతి పదాలు చూసినట్టయితే విద్య అనే పదానికి వికృతి రూపము విద్దే. భిక్ష అనే పదానికి వికృతి రూపము భిక్షము. యాత్ర అనే ఈ పదానికి జాతర, యాత్ర అంటే జాతర. మత్స్యము అనే దానికి మనకు మత్స్యము అనేది అవుతుంది. రత్నము అనే ప్రకృతి పదానికి వికృతి పదము రతనము అవుతుంది. పంక్తి అనే పదానికి వికృతి రూపము బంతి అవుతుంది. పంక్తి అనే పదానికి వికృతి రూపము బంతి అవుతుంది. ఇక ఈ పాఠ్యాంశంలో వ్యాకరణాన్ని చూసినట్టయితే సందులు పుణ్యాంగనయు అంటే ఇక్కడ దీర్ఘం వచ్చింది కాబట్టి ఆ ప్లస్ ఆ అంటే పుణ్య అనే పదం చివర ఆ ఉంది, దానికి సవర్ణమైన ఆ పక్కన వచ్చింది ఆలు అనే సవర్ణాలకు దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇవ్వీటి అనే పదానికి ఈ ప్లస్ వీటి ఆ ఈ ఏ అనే పదాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇది త్రిక సంధి. త్రికము పక్కన ఉన్న హల్లుకు ద్విత్వము వస్తుంది. ఈ వీటి ఇవ్వీటి మీద అవుతుంది. ద్విరుక్తమైన హల్లు పరమైతే ముందున్న దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఇవ్వి అనేది ద్విత్వం పక్కన ఉంటుంది కాబట్టి ఈ అనేది దీర్ఘము కాస్త హ్రస్వం అయ్యి ఇవ్వీటి మీద అని ఉంది. మునీశ్వర అంటే ముని ప్లస్ ఈశ్వర, ఇది సవర్ణ దీర్ఘ సంధి. ముని పదం చివరిలో ఈ ఉంది, దానికి ఈశ్వరలోని ఈ పరమైంది. ఈ ఈలు సవర్ణాలు, అందువల్ల సవర్ణ దీర్ఘ సంధి వచ్చి ఇది మునీశ్వర అయింది.
ఈ పద్యపాదంలో తేటగీతి పదాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేయడం చూద్దాము. ఇక్కడ నెట్టు అని ఇక్కడ ద్వితాక్షరం ముందక్షరం గురువు కాబట్టి ఇది లఘు అయింది. ఇది హగనం. గురువు లఘు వస్తే హగనం. కొనికాయ అంటే లఘువు లఘువు గురువు లఘువు అంటే ఇది సగనము ఒక లఘువు వచ్చింది కాబట్టి సలమైంది. బీరెండా అంటే గురువు గురువు లఘువు అంటే ఇది తగనం అయింది. అంతే గురువు కాబట్టి ఇది తగనం. పట్ట ద్వితాక్షరం ముందక్షరం గురువు కాబట్టి ఇది లఘువు. ఇది గురువు లఘువు వచ్చింది కాబట్టి హగనము. పగలు 3 లఘువులు కాబట్టి నగనము. ఇక్కడ ఒక సూర్యగణము 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యం. ప్రాసయతి ఉంది. నెట్టు పట్ట. నెట్టు పట్ట అనేది ఇక్కడ నెట్టు పట్ట అనేది ఇవి 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అక్షరంలో నెట్టు తర్వాత పట్ట అనేవి 2 హగనాలు ఉన్నాయి కాబట్టి దీనికి ప్రాసయతి అనేది ఉంది. ఇక రెండవ పాదం చూసినట్టయితే తాను గురువు లఘువు, శిష్యులు గురువు లఘువు లఘువు, నిల్లిల్లు గురువు గురువు లఘువు, సూర్య ఈ దప్ప దప్ప అంటే గురువు లఘువు, కుండ అంటే గురువు లఘువు. అయితే దీంట్లో కూడా మనకు హగనము భగనము తగనము హగనము హగనం వచ్చాయి కాబట్టి ఈ 2 పదాలు వరుసగా ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వచ్చాయి కాబట్టి ఇది కూడా తేటగీతి పద్యపాదం. 4వ గణం మొదటి అక్షరంతో యతి అనేది తాకు దీర్ఘము దా లెటర్కు తాకు దీర్ఘము దా అనే లెటర్కు యతిమైత్రి అనేది కుదిరింది. తర్వాత ఈ పాఠ్యపుస్తకంలో మనకు వ్యాకరణాంశాల కింద సీస పద్యం అనేది ఇవ్వబడింది. సీస పద్యాలు రాయడంలో శ్రీనాథుడు అందవేసిన చెయ్యి. ఈ సీస పద్యం లక్షణాలు చూసినట్టయితే మనకి ఈ తరగతులలో తేటగీతి ఆటవెలది పద్యాలు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు సీస పద్య లక్షణాలను చూద్దాము. ఇక్కడ సీస పద్య లక్షణం చూసినట్టయితే ఇందులో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. సీస పద్యానికి 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. పద్యపాదం 2 సమాభాగాలుగా ఉంటుంది. 2 భాగాలను 3వ గణంలోని మొదటి అక్షరము యతి లేదా ప్రాస అయి ఉంటుంది. దీనికి ప్రాస నియమం లేదు. తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది. దీంట్లో చూసినట్టయితే కాకతీయుల కంచు గంటమ్రోగిన నాడు కరకు రాజులకు తతరలు పుట్టే కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే అనేది ఈ సీస పద్యానికి సంబంధించింది. ఇక్కడ గురువు లఘు గురువు కాకతి, యులకంచు లఘు లఘు గురువు లఘువు ఈడ సలము, గంటమ్రో రగనము, గిననాడు సలము, కరకు రా నగము, జులకు త నగము నగనం, తత్తరలు నగనం, పుట్టే హగనం, కాపయ్య తగనం, నాయకుం రగనం, డేపుసు రగనం, పిసినాడు పిననాడు సలం, పరరాజు సలం, లకు గుండె సలం, పట్టు హగనం, కొనియే నగనం. ఒక్కొక్కటి 2 భాగాలుగా ఉన్నాయి. 2 భాగాల్లో కలిపి 8 గణాలు ఉన్నాయి. అంటే 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. యతి ప్రాస యతులు కాకు గా రాకు రా పాకు పూ పాకి పా ఉన్నాయి. ప్రాస నియమం అనేది లేదు. వీటిని బట్టి ఇది సీస పద్యం అని మనం గుర్తించవచ్చు.
అయితే పాఠంలో శీర్షపద్యాన్ని ఘన విభజన చేసి విద్యార్థులకు అన్వయించమని అన్నాడు. ఈ ప్రాజెక్టు పనిలో శ్రీనాథుడు రచించిన ఏవైనా 5 పద్యాలను సేకరించి కాశీపట్నం విశేషాలు తెలుసుకొని రాయమని నివేదిక రాసి పంపమని ఈ ప్రాజెక్టు పని ఇవ్వడం జరిగింది. ఇక ఈ పాఠ్యభాగానికి సంబంధించిన సూక్తిని చూసినట్టయితే, మేధావి ఎన్ని కష్టాలు పడ్డా శుద్ధమైన నడవడిని జీవనాన్ని వదలడు, దానివల్లనే అతడు ప్రతినిష్టను ఉత్తమ గతులను పొందుతాడు అన్నది మహాభారత ఉద్యోగ పర్వంలోని అంశం. ఇది 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 11వ పాఠం అయిన భిక్ష అనే పాఠం శ్రీనాథుడిచే రచింపబడింది. ఇది ఈ వీడియోలకు సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.